నిన్న సన్‌రైజర్స్ మీద ఓటమితో దాదాపుగా ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అవుట్ అయిపోయినట్లే. 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ చెన్నై పెట్టిన స్కోర్‌ని చేసి పారేయడంతో ప్లే ఆఫ్ ఆశల్ని దాదాపుగా నీరుగార్చుకుంది ధోనీ సేన. అయితే నిన్న ధోనీ ముందు ఓ టాస్క్ ఉంది. వాళ్లకున్న ఆఖరి 6 మ్యాచుల్లో 6 గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లో ఖచ్చితంగా చోటు కూడా సంపాదించవచ్చు. కానీ 6 మ్యాచ్ల టాస్క్లో మొదటి మ్యాచ్లోనే ఓటమి చూసిన చెన్నై ఆదిలోనే హంసపాదులా స్టార్టింగ్లోనే ఆగిపోయింది, పోరాటాన్ని మర్చిపోయింది. అయితే ఇదే టైంలో ఆర్సీబీ గతేడాది సాధించిన విజయాల పరంపరను గుర్తు చేస్తున్నారు ఆర్సీబీ అభిమానులు. నిరుడు ఐపీఎల్లో మొదట ఆడిన 8 మ్యాచ్ల్లో ఒక్కటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఆడే అన్నీ గెలవాలన్న సిచ్యువేషన్లో ఇదిగో ఇలా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి దూసుకొచ్చింది. ప్రతి మ్యాచ్లోనూ ఎంజాయ్ చేస్తూ కోహ్లీ అప్పుడు చూపించిన అగ్రెషన్ని చాలామంది చెన్నై అభిమానులు తప్పుపట్టారని, కానీ ఇప్పుడు చెన్నైకి ఆ బాధ ఏంటో అర్థమవుతోందా అనేది ఆర్సీబీ ఫ్యాన్స్ ఆవేదన. ప్రతి మ్యాచ్ గెలుస్తూ 6 మ్యాచ్లు విజయం సాధించి ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయినా కూడా ఆ ఫైట్ చేసిన విధానం, ఆర్సీబీ సాధించిన బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తమకి గర్వకారణం అని, అలాంటి ఫైట్ ఈసారి సిఎస్కే రిపీట్ చేయలేకపోయిందంటూ వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. అలాంటి అనూహ్యమైన ఫైట్స్ చేస్తుంది కాబట్టే ఒక్క కప్పు కూడా గెలవకపోయినా ఆర్సీబీ ఫైటింగ్ స్పిరిట్కే ఆ టీంకి ఓ లాయల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ స్పిరిట్ ఈసారి చెన్నై దగ్గర అయితే ఖచ్చితంగా లోపించింది.